చాలా వివాదంగా నెలకొన్న ఒక వార్డు 34 డివిజన్లో అలాంటి పరిస్థితి నెలకొంది. అయితే ఆ అభ్యర్థితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం. సార్, ఈ రోజు విజయం అనేది ఎలా ఉంది సార్ మీకు? చాలా గర్వంగా ఉన్నదండి. ఈ గర్వం కూడా ఎందుకంటే రాష్ట్రంలో కొనసాగుతున్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నట్టు అభివృద్ధి కానివ్వండి, సంక్షేమ పథకాలను మెచ్చి ప్రజలు, అదేవిధంగా ఖమ్మం జిల్లా విషయానికి వస్తే మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర గారు చేస్తున్నట్టు అభివృద్ధిని సంక్షేమ పథకాలను మెచ్చి ప్రజలు వీరైతేనే ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందుతుందని ప్రజలు తలిచి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఆ ప్రజలు ఏ నమ్మకంతో అయితే మమ్మల్ని ఓట్లేసి గెలిపించారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వాళ్ళకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మళ్ళీ ఒకసారి 24వ డివిజన్ ప్రజలకు కానివ్వండి, ముఖ్యమంత్రి కేసీఆర్ కానివ్వండి, తుమ్మల నాగేశ్వర గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయితే అదేవిధంగా ఖచ్చితంగా అభ్యర్థుల సెలక్షన్లో కూడా అంటే చివరి నిమిషం వరకు తమకే టికెట్లు వస్తాయని చెప్పేసి భావించినప్పటికీ కానీ తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన తమకే టికెట్లు వస్తాయని చెప్పేసి కొందరు భావించినప్పటికీ వారికి టికెట్లు రాకపోవడం నిరాశ చెందిన ఎన్నో ఘటనలు ఉన్నప్పటికీ కానీ వాళ్ళని సముదాయించడం కోసం, వాళ్ళకు నచ్చచెప్పడం కోసం కేటీఆర్, మహమూద్ అలీ, అలాగే జిల్లాలో ఉన్న అగ్రనాయకత్వం తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ప్రతి ఒక్కళ్ళు కూడా రంగంలో దిగాల్సి వచ్చింది. అయితే ఖచ్చితంగా అయితే కొద్దిగా మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఒకవేళ వాళ్ళు సపోర్ట్ చేయరేమని చెప్పేసి అలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కానీ ఈరోజు జిల్లాలో చూసుకుంటే అలాంటి పరిస్థితి నుంచి చాలా భిన్నమైన పరిస్థితి ఏర్పడి ఈరోజు ఖచ్చితంగా విజయఢంక మోగించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే అదేవిధంగా వేరే 21 డివిజన్ నుంచి ఎన్నికైన మరో అభ్యర్థితో మాట్లాడే ప్రయత్నం. మీరు చివరి నిమిషం వరకు కూడా టీడీపీలో ఉన్నారు, అనూహ్యంగా టీఆర్ఎస్లో ఒక్క నిమిషంలో రావడం జరిగిందా? మీరు ఈరోజు విజయం సొంతం చేసుకున్నారు, ఎలా ఉంది మీకు? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా నేను టీఆర్ఎస్ పార్టీలో రావడం కారణం తుమ్మల నాగేశ్వరరావు గారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆనాడు తెలుగుదేశం పార్టీ కానీ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో కానీ బాగా అభివృద్ధి కార్యక్రమంలో ముందుండి ఈ జిల్లాలో పనిచేస్తున్న తుమ్మల నాగేశ్వరరావు నాయకత్వంలో నేను చేరాను. తుమ్మల నాగేశ్వరరావు గారు మొదటి నుంచి ఇష్టపడే వ్యక్తిని నేను అభివృద్ధి విషయంలో. ముఖ్యంగా కేసీఆర్ గారి పలు సంక్షేమ కార్యక్రమాలు, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుగా చేసే కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లో బాగా చొచ్చుకుపోతున్నాయి. ప్రజలు ఇవాళ చాలా బాగా ఆదరిస్తున్నారు. వాటిని దృష్టిలో పెట్టుకొని తుమ్మల నాగేశ్వరరావు గారే ముఖ్యంగా మాకు ఈ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలంటే తుమ్మల నాగేశ్వరరావు గారి అభివృద్ధి అనేది ఎక్కువ చేస్తారు కాబట్టి వారి ద్వారా దీన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దామన్న ప్రయత్నంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీలో రావడం జరిగింది. నేను మొదటి నుంచి 2 సార్లు పనిచేశాను కాబట్టి నా ప్రజలు, నా వార్డు 21వ వార్డు డివిజన్ ప్రజలు నన్ను ఎన్నుకోవడం జరిగింది. నన్ను ఎన్నుకున్న 21వ వార్డు ప్రజలకి నా మనస్ఫూర్తిగా పాదబంధం తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై.